గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంతో విమానాల్లో ప్రయాణికుల భద్రత సాంకేతిక లోపాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతో పాటు మానవ తప్పిదాలు కూడా ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇంజిన్ విఫలమవడం, నావిగేషన్ సిస్టమ్ దెబ్బతినడం, ల్యాండింగ్ గేర్ రెక్కల్లో సమస్యలు ఎదురవుతాయంటున్నారు. ఫ్లైట్ యాక్సిడెంట్స్ సాంకేతిక సమస్యలతో పాటు మానవ తప్పిదాలతోనూ జరుగుతాయంటున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లతో అనిల్ ఫేస్ టు ఫేస్. రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చాలామంది మృతి చెందారు. ఇటు టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఈ ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం ఇచ్చిన కొద్దిసేపటికే పూర్తిగా కూడా విమానం కూలిపోయింది. చాలామంది మృతి చెందారు. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏంటిది, మేడే కాల్ అంటే ఏంటిది, సో ఈ చాలా వరకు కూడా ప్రస్తుతం రీసెంట్గా మనకి టెక్నికల్ ఇష్యూస్తో చాలా ఫ్లైట్లు కూడా డిలే అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. సో సాంకేతిక సమస్యలు అంటూ వాటిని కూడా గుర్తిస్తున్నారు. ఏవియేషన్లో 40 ఇయర్స్గా పైగా అనుభవం ఉన్నటువంటి ఏటీసీ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ వెంకటేశ్వర్లు సార్ ఉన్నారు మనతో. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏంటిది, ఏదైనా పెద్ద తుఫాను కనుక వస్తే మధ్యలో ఏదైతే టేకాఫ్ అయిన తర్వాత క్రూజింగ్ దశలో సో పైలట్లు మీకు ఎట్లాంటి సమాచారం ఇస్తారు? మీరు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్గా మీరు అంటే ఏమైనా కేస్ స్టడీస్ ఇప్పటివరకు ఏమైనా చూసారా? సో ఇట్లాంటివన్నీ ఏం చెప్తాను? ఇందులో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనం చూసేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అవుట్ అని చూస్తాము, కానీ దాని వెనక ఉన్న యాక్చువల్గా అసలు ఏం జరుగుతుందని చాలామందికి తెలియదు అనమాట. అదే మాకు వచ్చే సినిమాలో ఒక పిక్చర్లో కూడా ఉంటుంది, ఒక పోస్ట్ మ్యాన్ గురించి ఒక పాట కూడా ఉంది. అట్లనే ఏంటంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై సేఫ్ కావాలి అంటే ఈ పైలట్ల యొక్క పాత్ర ఎంత ఉంటుందో దానికంటే ఇంకా ఎక్కువగా కూడా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ యొక్క పాత్ర అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పైలట్ అనేది ఒక ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తే ఎట్ ఏ టైము ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా ఏంటంటే మోర్ దెన్ 20 to 40 ఎయిర్ క్రాఫ్ట్స్ ముఖ్యంగా బాంబే ఎయిర్ స్పేస్లో, ఢిల్లీ ఎయిర్ స్పేస్లో కంట్రోల్ చేస్తుంటాం అన్నమాట. అట్లా చేస్తాం. ట్రాఫిక్ కార్లు మనం ఎట్లాగైతే ఇక్కడ మన రోడ్స్ పైన నడుస్తూ ఉంటాయో, ఎయిర్లో కూడా వాటంతటా వాళ్ళు ఫ్లై చేయడానికి అధికారం లేదండి. వాటికంటూ ఒక ప్రత్యేక రూట్ అనేది స్పెసిఫై చేయగలుగుతుంది. ఆ ప్రత్యేక రూట్లో నావిగేషన్ ఆధారంగా ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఫ్లై చేయాలన్నమాట. అది రూలు. 1 hour 1 గంట 38 minutesకి టేకాఫ్ అయితే 1 గంట 42 minutes కల్లా ఇది క్రాస్ అయిపోయింది అనమాట. ఈ టైంలో ఒక మేడే అనేది పైలట్ వాడటం జరిగింది. చాలా వరకు ఈ మేడే అంటే నార్మల్గా సివిలియన్స్కి చాలా వరకు తెలియదండి. మేడే అనేది యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉపయోగించే పదము. ఇది ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఇది మే డే యాక్చువల్గా అది ఫ్రెంచ్ వర్డు. దానికి ఏంటంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ఫ్రెంచ్లో ఏంటంటే అర్జెంట్ హెల్ప్ కావాలి అని అడగటం ఉంది. ఇది మేడే అనమాట. మేడేని నార్మల్గా 3 సార్లు ఉపయోగిస్తారు. మేడే అనేది అది ఏంటంటే, అప్పుడు ఏంటంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ద రోల్ ఆఫ్ ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎప్పుడైతే ఈ మేడే అనేది మనకి వినిపిస్తుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్తో కమ్యూనికేషన్ కూడా అవసరమైతే మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని అటెన్షన్ అట్మోస్ట్ మ్యాక్సిమం అటెన్షన్ ఆ ఎయిర్ క్రాఫ్ట్కే ఇస్తారు. అండ్ ఈ బర్డ్స్ ఎక్కడైతే టేకాఫ్ సమయంలో కానీ ల్యాండింగ్ సమయంలో కానీ బర్డ్స్ 1 గంట ఎక్కువ వస్తే ఇంజన్లోకి వెళ్తే ఏమైనా సమస్య ఏర్పడే అవకాశం ఉంటుందా? అవునండి, ఇది లాంగ్ హాల్ ఫ్లైట్ అండి. 1 ఇంజిన్ అయితే చాలా సివియర్గా ఉంటుంది దాని యొక్క ఎఫెక్ట్. ఒకే ఇంజిన్ అయితే ఒక బర్డ్ ఉన్నా కానీ, ఎందుకంటే స్పీడ్ అనేది ఇంజిన్ అనేది టర్బైన్స్ ఉంటాయి, చాలా హై స్పీడ్లో తిరుగుతుంటాయి. ఒక్కటి హిట్ అయినా కానీ ఆ టర్బైన్ స్పాయిల్ అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవ్వటం వలన దానికి కావాల్సిన పవరు థ్రస్ట్ అనేది బిల్డప్ అవ్వదు, క్రియేట్ అవ్వదు. దానివల్ల ఏంటంటే పుల్లప్ అవ్వదు అనమాట. ఈ కేసుల్లో యాక్చువల్గా అదే చాలా వరకు చాలా స్పెషలిస్టులు చాలా రకాలుగా చెప్తున్నారు. 2 ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్ ఏ టైం ఫెయిల్ అవ్వటం చాలా రిమోట్ కేసెస్ అంటున్నారు. కానీ ఒక కేసులో అయితే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే 1979లోనే 78లోనే ఒక కేసు అయితే జరిగింది. ఇది ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్, గీజ్ బర్డ్స్ అయితే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ట్విన్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని డ్యామేజ్ చేసింది. అనుకోకుండా హడ్సన్ ఎయిర్పోర్ట్లో అది యాక్చువల్గా చాలా మిరాకిల్ అంటారు. కానీ ఆ ర్యాట్ అనేది ర్యామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయటం వల్ల వాళ్ళు 2 ఇంజిన్స్ స్పాయిల్ అయినా కానీ బర్డ్స్ వల్ల వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవ్వటం అనేది జరిగింది. రీసెంట్గా ఎయిర్ ఇండియాలో చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఫ్లైట్లు డిలే అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఎందుకు అంటారు అవి ఎందుకు అవుతున్నాయి ఈ మధ్య ఎక్కువ?
నార్మల్గా ఏంటంటే అంతకుముందు కూడా జరుగుతూ ఉండొచ్చు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, కానీ ఏంటంటే ఈ టైంలో మొన్న ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా వరకు అంటే అవేర్నెస్ అనేది పెరిగింది, చాలా వరకు కూడా అండి చాలామంది మానిటరింగ్ చేస్తూ ఉంటారు, అందువలన మనకి ఎక్కువ అనిపించవచ్చు నార్మల్గా. కానీ ఏంటంటే మన హిస్టరీ తీసుకుంటే ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువ యాక్సిడెంట్స్కి గురైనాయండి. ఓన్లీ లిమిటెడ్ ఎయిర్ క్రాఫ్ట్సే అదర్ ఎయిర్లైన్స్కి సంబంధించిన దాన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు యూజ్ చేసే ఓల్డ్ ఎక్విప్మెంట్ అనుకోండి, చాలా వరకు రిపేర్స్ రావడానికి అవకాశం ఉంది. రిపేర్స్ని ఓవర్కమ్ చేస్తూ అంటే దాన్ని కొంచెం శ్రద్ధ వహించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ మళ్ళీ ఫ్లై చేశారనుకోండి ఇబ్బంది అవుతుంది. రీజన్స్ ఉన్నా కానీ డిఫరెంట్ స్పెషలిస్ట్ డిఫరెంట్ వాళ్ళు, కానీ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బ్లాక్ బాక్స్లో మోర్ దెన్ 1000 పారామీటర్స్ ఆర్ రికార్డెడ్ ఉందండి బ్లాక్ బాక్స్. అవన్నీ వచ్చిన తర్వాతే యాక్చువల్గా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ అనేది వచ్చేస్తుంది మనకి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇట్లాంటివి జరగకూడదంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చూడాలంటే ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. సో ఎప్పటికప్పుడు మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఒక పైలట్కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చాలా కీలకం అంటూ కూడా చెప్తున్నారు. సో గతంలో జరిగినటువంటి కొన్ని కేస్ స్టడీస్ కూడా మనతో పాటు సీనియర్ అంటే 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంకటేశ్వర్ గారు చెప్తున్నటువంటి మాటలు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.